అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. సాదీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాదీస్‌లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలోనే అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండెను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడునూ నీ కిరీటం అపహరింపకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదొకయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీ వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడను, గుడ్డివాడవను, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో, నేను తలుపునందు నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పదములు, కొందనములు, స్థుతులు, స్తోత్రములు ప్రభా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని బిడ్డలకి నాయన యేసయ్య, వారి అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను మీరు తీర్చండి ప్రభా. వారిలో ఎవరికి ఏ కొదువై ఉందో ప్రభా, ఆ కొదువులన్నిటిని తీర్చండి. వారి గృహంలో నాయన ఏది లోటుగా ఉందో ప్రభా, లోటుపాట్లన్నీ తీసివేసి నడిపించండి ప్రభా. ఎల్లప్పుడూ కాపాడండి. నీ సజీవమైన రెక్కల చాటును భద్రం చేసుకొని నడిపించండి అయ్యా. నీవు వచ్చినప్పుడు ప్రభా, నేను ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభా. దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు ప్రభా. ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే ప్రభా. అయ్యా తండ్రి, నీవు నాయన యేసయ్య ప్రభా, కార్యం చేస్తున్నప్పుడు ప్రభా అడ్డగించేవారు ఎవరున్నారు ప్రభా? నీవు మా ముందు నడిస్తే ప్రభా మాకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరూ లేరు ప్రభా. అయ్యా తండ్రి, మా జీవితంలో ప్రభా అయ్యా నాయన యేసయ్య, అడ్డుగా ఉన్న ప్రతి నేను అడ్డుబడ్డలుగా ఉన్న ప్రతి సమస్యని తొలగించండి ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్య, నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం మా కుటుంబాలని, మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడమని దేవానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని ఈ వాక్యాన్ని బిడ్డల్ని చల్లగా కాపాడమని దేవా నీకు వందనములు చెల్లించుకుంటూ వాక్యాన్ని నాయన ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించావు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా రాజా, మా రక్షకుడు, మా పోషకుడు యేసయ్య, మా విమోచకుడైన తండ్రి. మీకే వందనములు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.